మేడం, ఒక మనిషిలో సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? గుడ్ క్వశ్చన్. ఒక 5 years బ్యాక్ నాకే జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు మా మదర్ 5 years బ్యాక్ చనిపోయారు. అప్పుడు ఒకరోజు మార్నింగ్ లేవగానే తనకి శ్వాస ఆడలేదు. అంటే అప్పుడు నేను ఆక్సిజన్ది అది ఉంది మా ఇంట్లో మిషన్, దాన్ని పెట్టి అమ్మకి చూస్తే 60 levelsకి పడిపోయిందనమాట. సో అప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు తోచలేదు. ఇప్పుడు తెలిసినటువంటి చిట్కా నాకు అప్పుడే తెలిసి ఉంటే బహుశా మా అమ్మని నేను కాపాడేదాన్నేమో బహుశా. సో అది అయిపోయిన విషయము. కానీ ఏంటంటే మనకు ఫస్ట్ ఎయిడ్గా కొన్ని తెలిసి ఉండాలి. వంటింటి చిట్కాలే అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఆరోగ్య చిట్కాలు కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్గా అంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్గా మనకు కొన్ని చిట్కాలు తెలిసి ఉంటే, ఆరోగ్య సంబంధిత వాటికి తెలిసి ఉంటే మనము వాళ్ళని రక్షించుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను. మనకు డాక్టర్స్ వచ్చి అంబులెన్స్ వచ్చి ట్రీట్మెంట్ చేసే వరకు అట్లీస్ట్ కొంత టైం అనేది మనం వెచ్చించాల్సి వస్తుంది. అది వచ్చే వరకు మనం ఏం చేసుకోగలుగుతాం అనేది మనకు తెలిసి ఉండాలి. దీనికి రెమెడీ ఏంటంటే, ఆక్సిజన్ లెవెల్స్ వెంటనే పెరగాలంటే మనము ఒక చెంచాడు వాము, తర్వాత ఒక కర్పూరం బిళ్ళ ఉంటుంది కదా, పచ్చ కర్పూరమైనా మామూలుగా మనం హారతిచ్చే కర్పూరం బిళ్ళ ఉంటుంది, అదొకటి, 4 లవంగాలు, ఇవి తీసుకొని పొడిగా దంచుకోవాలి. దంచుకొని అవి ఒక కర్చీప్, వైట్ కర్చీప్లో అది వేసి మూటగట్టి ఎవరైతే బాధపడుతున్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి బాధపడుతున్న వ్యక్తికి ముక్కు దగ్గర పెట్టాలన్నమాట. వాళ్ళని ఎలా అంటే శ్వాస ప్రాబ్లం అవుతున్నప్పుడు అయినా పర్వాలేదు వాళ్ళను తీసుకోండి, వాసన పీల్చమని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల వాళ్ళు 10 to 15 times ఆ శ్వాసను అలా దాంతో తీసుకోవడం వల్ల లంగ్స్లో ఉన్నటువంటి బబుల్స్ ఉంటాయన్నమాట. ఆ లంగ్స్లో ఉన్నటువంటి ఆ బబుల్స్ అన్నీ పగిలిపోతాయి. వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది దూరం అవుతుంది, శ్వాస తీసుకోవడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇది చేసిన తర్వాత వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది అనమాట. డాక్టర్ వచ్చే వరకు అదృష్టం, వీళ్ళకి శ్వాస అప్పటి వరకు 90 to 99 levels పెరుగుతుందంట. అప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అనమాట ఆ పర్సన్. సో తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు, చెకింగ్ చేయించుకోవచ్చు, అంతా ఓకే. అయినా కూడా ఓకే, బాగానే శ్వాస తీసుకోగలుగుతున్నాడు అనుకుంటే అలానే వదలకుండా ఎవ్రీ 2 hours ఒకసారి దానికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ రెమెడీస్ని ఆ ముక్కు దగ్గర పెడుతూ వాళ్ళని 2 hours ఒకసారి శ్వాస తీసుకోమని చెప్పాలన్నమాట. అలా ప్రోత్సహించడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయి మనము ఇంట్లో చేసుకున్న చిన్న చిట్కా, గోటుతో పోయేది గొడ్డలతో ఎందుకు అని అంటారు, సామెత ఉంటుంది. సో మన ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్పేసి చిన్న రెమెడీని మనం యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాము. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మీరు మా ANR స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.